బాగుంది, ఎందుకు కట్ చేశా? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే రొటీన్ బ్లాగ్ చూస్తారు. సండే కదా అంటే నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి అనుకుంటున్నారేమో. ఏమీ లేవండి ఈరోజు. నిన్నటి టైర్డ్నెస్ ఏమో తెలియదు కానీ ఎందుకో ఈరోజు అలా వద్దనుకున్నాం, ఏం చేసుకోలేదు. బట్ మన హీరో నాని గారి ఫేవరెట్ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. ఈరోజు లక్కీగా కుదిరింది, చేశాను. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మార్నింగ్ ఒక మందార పువ్వు పూసింది చూసారు కదా, అండ్ ఆ ఫ్లవర్స్. అండ్ ఇక్కడైతే ఈ దొంగని చూసారా, ఈ ఆకుల కింద ఉంది మొగ్గ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మార్నింగే లేచాను కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. నేను ఇంతకుముందు మీతో చాలా వీడియోస్లో చెప్పినట్టే నాకు సండే మండే అనేం లేదు. కుదిరిన రోజులన్నిటిలో మార్నింగే పూజ చేసుకోవడానికి ఇష్టపడతాను నేను. అప్పుడు ఇల్లు, నా మనసు, నా మైండ్ అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అండ్ నా పూజ అయ్యేసరికి ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా లేచారు. అప్పుడు ఇంకేముంది, ఫ్రెష్ మార్నింగ్ కాఫీ. వీకెండ్ అంటే కాఫీ, రోజు కూడా కాఫీయే. బట్ వీకెండ్లో ఏంటంటే కొంచెం స్పెషల్, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటాం కాబట్టి. మీరు వీకెండ్లో డేని ఎలా స్టార్ట్ చేస్తారు, మీకు ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే మా 2 కప్స్ కాఫీ రెడీ అయిపోయింది. ఎక్కడ కూర్చున్నామో చూసేయండి. హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. గుడ్ మార్నింగ్. మేమైతే కాఫీ తాగుతున్నాం విత్ విటమిన్ డి. చూసారా సన్ ఎంత బాగా వచ్చేసిందో. ఈ మంత్ ఒక్కటే ఇలా కూర్చోగలం. ఇప్పుడు టైం అరౌండ్ 9 o'clock అయింది. ఈ టైంకి ఇలా కూర్చోవాలంటే ఈ మంతే. నెక్స్ట్ మంత్ నుంచి ఇలా గుచ్చేస్తూ ఉంటుంది ఎండ. ఇప్పుడు ఆల్రెడీ వేడిగానే ఉంది, బట్ ఏదో అలా క్యాజువల్గా బాల్కనీస్ అన్నీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి కదా. వినపడుతుంది సౌండ్ కదా. రిఫ్రెషింగ్గా కూర్చోవాలనిపించి ఈరోజు అయితే కూర్చున్నాం. నేనైతే ఫ్రెష్ అయిపోయాను, పూజ అయిపోయింది, కాఫీ తాగుతున్నా. వీళ్ళంతా అలానే మడ్డి ఫెలోస్. మేము మడ్డి ఉన్నా ఫ్రెష్గా ఉంటాం. ఓహో, సో అది ఇంకా సండే అంతా ఏం చేస్తాం అనేది మీరు బ్లాగ్ చివరి వరకు చూడాల్సిందే. నేనైతే నా కాఫీ ఎంజాయ్ చేస్తాను. మీరు మీ సండే ఏం చేస్తున్నారో నాతో చెప్పండి, మళ్ళీ కలుస్తాను. అక్కడ నేను మాట్లాడడం అయితే మాట్లాడుతాను కానీ బ్యాక్గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సండే కూడా ఉండదండి, ఏవో పబ్లిక్ హాలిడేస్లో తప్ప. ఇంకా ఇప్పుడైతే హోలీ హాలిడే ఉండొచ్చు. రోజు ఆ కన్స్ట్రక్షన్ గోల. అందుకే నేను సగం బాల్కనీస్లోకి వెళ్ళాను, అక్కడ కూర్చోను. ఏదో బట్టలు వాషింగ్ మిషన్లో వేసామా ఆరేసామా అంతవరకే. వెళ్తే బై ఏం సౌండ్ వస్తూ ఉంటుంది, దానివల్ల కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే వాషింగ్ మిషన్ వేసేయడానికి వచ్చేసాను. చెప్పానుగా సండే మండే మనకి ఏ రోజు తేడా ఉండదు, అన్ని పనులు మనం చేసుకోవాల్సిందే. నిన్న వాళ్ళకి ఒక 2-3 బెడ్షీట్స్ ఇచ్చాను కదా, అవన్నీ వీటి మీద వేస్తారు. దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఇల్లంతా క్లీన్ చేస్తాం కదా, అవి కూడా క్లీన్ చేసేసుకుందామని ముందైతే అవి వేసాను, తర్వాత నార్మల్ బట్టలు వేద్దామని. అది ఆన్ చేసేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాం అంటే మా వాళ్ళు ఏం చేస్తారని అడిగితే నీ ఇష్టం అన్నారు. సరే నా ఇష్టం ఏంటో సండే రోజు చూపిస్తానని ఉప్మా చేశాను. ఉప్మానా అన్నారు. అట్లుంటుంది మనతో పెట్టుకుంటే. అడిగినప్పుడు చక్కగా చెప్పి కావాల్సింది చేయించుకోవాలి. మన ఇష్టం అంటే అలానే ఉంటుంది, ఎప్పటికప్పుడు నీ ఇష్టం అంటే. సో ఇక్కడ నేనైతే సింపుల్గా గోధుమ ఉప్మా అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేనేం డీటెయిల్డ్గా షేర్ చేయట్లేదు. ఉప్మా మీ అందరికీ తెలిసే ఉంటుంది. పోపు దినుసులన్నీ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక, కాకపోతే నేను 99% చేసేవాళ్ళ కాకుండా ముందు వాటర్ పోసి వాటర్ మరిగించను. రవ్వని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి అప్పుడు వాటర్ పోస్తే పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఆల్వేస్ సింపుల్ కుకింగ్ అంటే ఇష్టం. అది అలానే సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలి, బట్ టేస్టీగా ఉండాలి. మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డెన్ని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో అది ఇలా మేము బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినేసాం కూడా. తర్వాత ఇక్కడ మా పాప బుక్ షెల్ఫ్ క్లియర్ చేస్తున్నాను. ఇంకా రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినట్టే కదా. సో ఆ పాత బుక్స్ అన్నీ తీసేసి కింద షెల్ఫ్లో పెడుతున్నాను. ఆల్రెడీ స్కెడ్యూల్ వచ్చేసింది బుక్స్ అండ్ యూనిఫామ్కి. సో 5th స్టాండర్డ్ బుక్స్ వచ్చేస్తాయి కాబట్టి వాటిని పెట్టడానికి ప్లేస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. పాతవి అయిపోయినవి తీసేసి కొన్ని ఎక్స్ట్రా నోట్ బుక్స్ ఉంటే 4th స్టాండర్డ్వి అవి మాత్రం పైనే పెట్టేశాను.
అవి ఏంటంటే రఫ్ బుక్స్కి యూస్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ ఇయర్. అసలు వాడినవి అయితే సేమ్ వాళ్ళ స్కూల్ లోగోతోనే ఉన్నాయి కాబట్టి వాటిని నోట్బుక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చూద్దాం ఎలా అయితే అలా అయిందని. యూస్ చేయనివన్నీ పైన పెట్టాను. ఒక షెల్ఫ్ అయితే కంప్లీట్ ఖాళీ చేశాను 5th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ అన్నీ పెట్టుకోవడానికి. పిల్లలు ఎంత త్వరగా పెద్దగా అయిపోతున్నారు కదా. ఏంటి నిన్నగాక మొన్న ప్రీ నర్సరీకి పంపించినట్టుంది నాకు. అప్పుడే 5th స్టాండర్డ్కి వచ్చేసి ప్రైమరీ స్కూల్ కూడా అయిపోతుందా అని అనిపిస్తుంది. రోజులు ఇయర్స్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయంటే అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఇంకా మీ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయా లేదా, మీ పిల్లలు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి వెళ్తున్నారు, ప్రైమరీ అయిపోయిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే నాది ఇలా నడుస్తుంది. ఆ షెల్ఫ్ ఖాళీ చేశాను. పైన మీకు ఇంతకు ముందు కూడా చూపించాను కదా, ఇవన్నీ తన స్టోరీ బుక్స్ కలెక్షన్. వాటిని కూడా కొంచెం ఎక్కువేం కదపలేదు, ఆర్గనైజ్డే ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా అయినవి మాత్రం రీఆర్గనైజ్ చేశాను. అంతవరకే. ఫైనల్గా ఈ షెల్ఫ్ రెడీ, కిందది కూడా రెడీ. కింద చెప్పానుగా ఎక్స్ట్రా ఉన్న నోట్బుక్స్ అయితే పెట్టేశాను. ఇంకా నేను ఈ బుక్ షెల్ఫ్ అంతా సర్దేసేసరికి ఆ బట్టలు అయితే అయిపోయినాయి. ఆ బెడ్షీట్లు అయితే ఆరబెట్టేస్తున్నాను. ఇవి పాతవేలేండి, పాడైపోయినవి, అందుకే ఇచ్చాను. మళ్ళీ మనం వాష్ చేసి పక్కన పెట్టుకుంటే ఇలాంటివి ఏదన్నా అవసరాలు వచ్చినప్పుడు వాడుకోవచ్చు కదా అని అంతే. అలా కాకుండా అలానే పక్కన పడేస్తే దుమ్ముకు పాడైపోతాయి కదా, అలా. ఇంకా మీరు మీ సండే ఏం చేశారు, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మా ఇంట్లో ఇవాళ స్పెషల్ లేదని మా ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు. ఏంటో ఇవాళ ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. సరే 1 వీక్ బ్రేక్ ఇస్తే అదే ఇంట్రెస్ట్ వస్తుందిలే అని అయితే డిసైడ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చెప్పాను కదా స్పెషల్ రెసిపీ, అదైతే చూసేద్దాం. ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది. ఇన్స్టాలో రీల్ చూసినప్పుడల్లా ఇంకేముంది రేపే చేసేద్దాం అనుకుంటాను, కానీ అదే థర్స్డేనో ఫ్రైడేనో అవుతుంది, కుదరట్లేదు. ఈరోజు లక్కీగా సండే మనకు ఛాన్స్ దొరికింది కాబట్టి చేసేస్తున్నాను. ముందుగా రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ అయిపోయింది. స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ అయితే తీసుకొని వాటిని చక్కగా స్క్రాంబుల్ చేసుకొని పక్కనైతే పెట్టేస్తాను. దీనిలో కొంచెం సాల్ట్, మీకు కావాలంటే పెప్పర్ వేసుకోండి. నేను ఆవకాయలో మిక్స్ చేస్తున్నాను కాబట్టి పెప్పర్ వేయలేదు. మామూలు ఫ్రైడ్ రైసెస్కి అయితే వేస్తాను పెప్పర్. ఓన్లీ సాల్ట్ మాత్రం వేసి ఇలా స్క్రాంబుల్ చేసి పక్కన పెట్టేశాను. ఈలోగా నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్ కోసం. అండ్ అన్నం తీసుకున్నా, ఆవకాయ పచ్చడి తీసుకున్నా. అన్నంలో మీకు సరిపడా ఆవకాయ పచ్చడి వేసుకొని చక్కగా కలుపుకోండి. నేను కొంచెం తక్కువే వేసాను, మా పాప తింటానందని. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ మా దానిలో ఏంటంటే గ్రేవీ అయిపోయి అన్ని ముక్కలే మిగిలాయి. సరే కదా అని ఏదో ఒకటిలా అని వేసి కలిపేశాను. మళ్ళీ ఆవకాయ టైం వచ్చేస్తుంది, ఇంకేం పాత ఆవకాయ చెప్పండి. అది కలిపేసుకున్న తర్వాత కొన్ని రా ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోండి. కొన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ రా ఆనియన్స్ తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీరు ఎవరైనా ఈ రెసిపీ ఆల్రెడీ ట్రై చేశారా, ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోనివ్వండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఏం లేదు, మనం కలుపుకొని పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవడమే. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్ యాడ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే నోట్లోంచి వాటర్ వస్తుంది, అంత యమ్మీగా టేస్టీగా ఉంది. మస్ట్ ట్రై రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే నాతో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. చూస్తే సరిపోదు, తప్పకుండా ఒక లైక్ చేసి కాస్త టైం తీసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది సంగతి. ఇక్కడైతే నా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా రెడీ, నా ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా చక్కగా ఇదైతే పెట్టేసుకొని తినేస్తూ మంచిగా ఏం చేసి ఉంటాం అంటారు. మీరు నిన్న మధ్యాహ్నం ఏం చేశారు చెప్పండి. 99% పీపుల్ ఏం చేశారో నాకు తెలుసు. మీకు తెలిస్తే ఇక్కడే వీడియోని పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే లంచ్ చేస్తూ మ్యాచ్ చూసేసాం. లంచ్ చేస్తూ ఏంట్లేండి, ఈరోజు ఫుల్ డే అలానే గడిచింది. ఈవినింగ్ మార్కెట్కి కూడా తీసుకెళ్ళలేదు మా హస్బెండ్. అలా మ్యాచ్ చూస్తూ కూర్చున్నారు ఇంట్రెస్ట్గా. నేను కొంతసేపు చూశాను, తర్వాత వెళ్ళి నా పనులు నేను చేసుకున్నాను. నాకు పనులు చేయిందే నడవదు కదా, అది. అండ్ ఏదో ఒకటి సర్దుతూనే ఉండాలి. నేను అన్నీ సర్దేశాను కానీ యూటిలిటీ ఒకటి క్లీన్ చేయలేదు. యూటిలిటీలో కూడా నేను చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటాను. మన ఛానల్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను మనీ ప్లాంట్ని అయితే గ్యాస్ పైప్కి అల్లించాను చాలా దూరం వరకు. అది నిన్న వాళ్ళు కలర్ చేస్తున్నప్పుడు బ్రేక్ అయిపోయింది, చాలా బాధగా అనిపించింది. ఆల్రెడీ వింటర్లో ఇక్కడ ప్లాంట్స్ అన్నీ పాడైపోయాయండి. ఇటు సైడ్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో, మళ్ళీ ఇప్పుడు బాగా వస్తాయి.
కొంచెం వాటికి ఫెర్టిలైజర్, రైస్ వాటర్, దాల్ వాటర్ అలాంటివి ఇస్తూ ఉంటే బాగానే వస్తాయి. ఇక్కడ మనీ ప్లాంట్స్, క్రోటన్స్ అలాంటివి ఉన్నాయి. సరే దీన్ని మళ్ళీ అల్లించవచ్చులే అని ఉన్నంత వరకు కట్ చేశాను. అండ్ వాళ్ళు కట్ చేసేసిన దగ్గర కూడా మొత్తం పొడవుగా అల్లుకొని ఉంది కదా, అక్కడంతా కూడా బాగున్నంత వరకు కట్ చేసి నీట్గా ఒక దగ్గర అయితే పెట్టాను. అండ్ ఇవైతే ప్లాంట్స్, మన వింటర్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా అలాంటివే. నేను ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూపిస్తాను. మంచి మంచి ఫ్లవర్స్ కూడా వస్తాయి వీటికి. కాకపోతే ఇప్పుడు వింటర్లో అస్సలు సన్ ఉండదు కాబట్టి అలా పాడైపోయినాయి. లంచ్ తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నాను. ఏదో ఒక పని లేకపోతే మనకి తోచదు. ఇవాళ అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు, చాలా రెస్ట్లెస్గా ఉంది. అయినా సరే ఏదో ఒకటి చేస్తూ ఉంటే కాస్త అలా రిలాక్సింగ్గా ఉంటుందని ఇదిగోండి ఇలానే ఈ పైన వరకు అల్లిచ్చాను నేను దాన్ని. ఆల్రెడీ ఎండిపోయినట్టే ఉంది, బట్ దానికి మళ్ళీ ఆకులు అయితే వచ్చేవి బేస్ నుంచి సపోర్ట్ ఉండుంటే, కానీ లేదనమాట. అది విరిగిపోవడం వల్ల అలా అయింది. ఇలానే ఆ కట్ చేసినవన్నీ ఇలా చక్కగా గ్లాస్ జార్లో అయితే వేసి పెట్టేశాను నేను నీట్గా. అలా నా 2 ఇయర్స్ కష్టమైతే పాడైపోయిందని బాగా ఫీల్ అయ్యాను. నాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టిందండి ఆ ప్లాంట్ని అక్కడి వరకు అల్లించడానికి. బట్ ఇట్స్ ఓకే, మనీ ప్లాంటే కదా మళ్ళీ వచ్చేస్తుంది. నో వరీస్, ఇలాంటి చిన్న చిన్న వాటికి బాధపడకూడదు. తర్వాత ఇంకొచ్చి టీ పెట్టేశాను, ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. ఇంకా మంచి అల్లం టీ తాగిస్తూ మిగతా మ్యాచ్ అయితే చూశారు. ఏంటి మార్కెట్కి వెళ్ళే ప్లాన్ ఉందా అంటే వెళ్ళాలా అన్నట్టు చూశారు. సర్లే అని ఊరుకున్నాను. నా దగ్గర కొన్ని వెజిటబుల్స్ బాగానే ఉన్నాయి. వంకాయ, కాకరకాయ, పాలకూర, మెంతికూర అవన్నీ కూడా ఉన్నాయి. సరే అవన్నీ క్లియర్ చేసేద్దాంలే, అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం. ఎలాగో రేపటి నుంచి పాపకు మళ్ళీ హాలిడేస్, ట్యూస్డే నుంచి అని అయితే అనుకున్నాను. అండ్ ఇక్కడ టీ పెట్టి టీ తాగేశాక నేను కూడా బట్టలు మడతేయడం, సర్దుకోవడం అలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ డేనైతే గడిపేసాం. ఇంకా నైట్ డిన్నర్ కోసం కూడా సింపుల్గా ఇడ్లీ అయితే వేసుకొని తినేసాం ఈరోజు. ఎలాగో స్పెషల్స్ ఏం చేయలేదు కాబట్టి అలా ఈరోజు అయితే గడిచిందని చెప్పాలి. ఇంకా ఫైనల్గా ఏది చేసినా చేయకపోయినా కిచెన్ క్లీనింగ్ అయితే చేయాలి కదా, ఆ పనికే వచ్చేసాను. కిచెన్ అంతా ఒకసారి ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటే అసలే రేపు బిజీ మండే మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుంది. లంచ్ బాక్స్లు అవి ఇవి టిఫిన్లు అవన్నీ. ఒక్క మండే అనే కాదు, రోజు ఇలా కిచెన్ క్లీన్ చేయాల్సిందే. కిచెన్ అండ్ లివింగ్ రూమ్ బేసిక్ క్లీనింగ్ అయితే చేసుకొని నేను పడుకుంటాను, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అదేలేండి 99.9% చేస్తాను. ఆ 1% ఎప్పుడైనా హెల్త్ బాగోపోవడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు మాత్రం నేను కూడా వదిలేస్తాను. ఇలా ప్లాట్ఫామ్ మీద ఉన్న అప్లయన్సెస్ కూడా ఒక చిన్న వైప్ అయితే ఇచ్చేసి తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసేసాక కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కూడా వాష్ చేసేసి నీట్గా స్టవ్ని మళ్ళీ నా హోమ్ మేడ్ లిక్విడ్ క్లీనర్ ఉంది కదా దాంతో నీట్గా ఒకసారి స్ప్రే చేసి క్లీన్ చేసేస్తా. ఊరికే నేను కడగను, గ్లాస్ టాప్ ఊరికే కడిగితే పాడైపోద్ది. ప్లస్ నా కౌంటర్ టాప్ దగ్గర కూడా నాకు ఇష్యూ ఉంది. వాటర్ అన్ని ఇలా ఫ్రంట్కి వచ్చేస్తాయి, మన సైడ్ లాగా ఇలా గట్టులా ఉండదనమాట, ఓపెన్గా ఉండడం వల్ల ఇలా వచ్చేస్తాయి. అండ్ ఇందాక నేను తీసిపెట్టిన వాటిలోంచి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, కలర్ అవ్వకుండా ఉన్నవన్నీ తీసి ఇలా నా దగ్గర ఒక గ్లాస్ జార్ ఉంది. ఇంతకుముందు వీటిలో లక్కీ ప్లాంట్స్ ఉండేవి, 2 ఉండాలి ఇలాంటివి. అదొకటి కనిపిస్తే అందులో పెట్టి ఇలా అయితే ఫ్రిడ్జ్ పైన పెట్టాను. అలా కిచెన్ పని అయితే అయిపోయింది సండే నైట్కి. అండ్ లివింగ్ రూమ్ చూసారా ఎలా ఉందో మెస్సీగా. ఈ సోఫా మా పాప జంప్ చేసి కూర్చొని అది జరిగిపోయి అవి గ్లాస్ డోర్కి ఫిక్స్ అయిపోయినట్టు ఉంటుంది. దాన్ని నీట్గా పుల్ చేసి ఇవన్నీ సరి చేసి ఒకసారి పడుకుంటే అప్పుడు రేపు మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది కాస్త ఇల్లు. లేకపోతే ఇలా మెస్సీగా చూసి పొద్దున్నే వంట చేయాలా, ఈ మెస్ అద్దాలా, జాడు పోచా చేయాలా, ఏం చేయాలో ఏం అర్థం కాదు. అట్లీస్ట్ ఈ పని అన్నా అయిపోయి ఉంటే లేవగానే ఇల్లు తుడిచేసుకొని స్నానం చేసేసి డైరెక్ట్ వంటగదిలోకి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకు. హాలిడేస్లో అయితే ఇవి జనరల్గా మార్నింగ్ టైంలోనే చేసేసుకుంటాను. మండే టు ఫ్రైడే మాత్రం నేను ఫుల్ ప్లాన్డ్గా అన్నీ ఇలా చేసుకొని పడుకుంటాను. చూసారా ఇలా నీట్గా ఉంటే హాయిగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. లేకపోతే చెప్పానుగా బిజీ అన్నట్టే ఉంటుంది పొద్దున్నే హడావుడి. సో అది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో నాతో షేర్ చేసేసుకోండి. హలో అండి, హాయ్. సో లేజీ డే అంటారు, వీక్ డే అంటారు, సిక్ డే అంటారు, ఏదో ఒకటి అనుకుందాం. సండే అయితే అయిపోయింది. అబ్బా నిన్న టైర్డ్నెస్ చాలా క్యారీ ఫార్వర్డ్ అయింది ఈ రోజుకి. అండ్ దానికి తోడు నైట్ కూడా ఏంటో సరిగ్గా నిద్ర పట్టలేదు, దానివల్ల అనుకుంటా ఇంకా బాగా ఈరోజంతా సిక్గా అదో రకంగా అనిపించింది. క్రికెట్ పుణ్యమాని మార్కెట్కి ఇంకెక్కడికి వెళ్ళలేదు, రొటీన్ వర్క్స్ అయితే చేసుకున్నాను. చాలా సింపుల్ బ్లాగ్, ఐ థింక్ చిన్న బ్లాగ్ అనుకుంటా, ఎక్కువ యాక్టివిటీస్ ఏం లేవు కదా. అది మండే కోసమే కాదు, రోజు కూడా అలా అట్లీస్ట్ లివింగ్ రూమ్ వరకైనా నీట్గా చేసి ఎక్కడొక్కడ సర్ది పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే ఒక ఫ్రెష్ హోమ్ని చూసిన ఫీల్ బాగుంటుంది. మీకు కిచెన్లోకి వెళ్తే ఎలా నీట్ కిచెన్ చూస్తే బాగుంటుందో అలానే హాల్ కూడా అంతే.
బెడ్రూమ్లోంచి ముందు లివింగ్ రూమ్కి వచ్చి కిచెన్కి వెళ్తాం కదా, నాకు అది మెస్సీగా ఉన్నా నచ్చదు. కాబట్టి ఆ బేసిక్గా అన్నీ సర్దేసుకొని సోఫా కవర్లు అవన్నీ సెట్ చేసుకుంటాను. మీరు ఎవరు నాలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. బోల్డ్ అన్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్, మోటివేషనల్ అండ్ చిన్నపిల్లల స్నాక్ రెసిపీస్ ఏంటి, సింపుల్ రెసిపీస్ ఏంటి చాలా ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ చిన్న వీడియో, సండే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. See you tomorrow. Keep smiling. Bye.